నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు గడ్డం వివేక్ కార్మిక మైనింగ్ శాఖలు వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖలు అడ్లూరు లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు 2 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం జార్ఖండ్ కర్ణాటక తెలుగు రాష్ట్రాల్లోని 938 గ్రామాలకు కనెక్టివిటీ మంగళూరు పోర్టును సికింద్రాబాద్తో అనుసంధానానికి మార్గం సుగమం ముగిసిన వేసవి సెలవులు నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం అమెరికా చైనా టారిఫ్ల యుద్ధానికి తెర ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగిందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డబ్ల్యూటీసీ ఫైనల్ టెస్ట్ మ్యాచ్లో తొలి రోజు బౌలర్ల ఆధిపత్యం తొలి ఇన్నింగ్స్లో 212 పరుగులకే ఆసీస్ ఆలౌట్ 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు పడతాయన్న వాతావరణ కేంద్రం రాష్ట్రంలో 3 కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు గడ్డం వివేక్ కార్మిక మైనింగ్ శాఖలు వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖలు అడ్లూరు లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి జూన్ 8న సీఎం రేవంత్ రెడ్డి తన కేబినెట్ను పునర్వ్యవస్థీకరించారు కేబినెట్లోకి కొత్తగా 3 ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ వాకిటి శ్రీహరి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే అప్పుడు వారికి శాఖలు కేటాయించలేదు ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రులకు శాఖ కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు తాజాగా కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు పాత మంత్రుల శాఖల్లో మార్పులు చేయకుండా సీఎం రేవంత్ వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయించారు కేంద్ర మంత్రివర్గం మరో కీలక నిర్ణయాలు తీసుకుంది న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో 2 ప్రధాన మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదం తెలిపింది జార్ఖండ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్లోని 7 జిల్లాలను కవర్ చేసే రైల్వే లైన్ డంబ్లింగ్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీటి మొత్తం వ్యయం 6,405 కోట్ల రూపాయలని కేబినెట్ నిర్ణయాలను మీడియాకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు కేంద్రం ఆమోదించిన వాటిలో బళ్ళారి చిక్ బజూరు రైల్వే లైన్ డంబ్లింగ్ ఒకటి కాగా 3,342 కోట్ల రూపాయలతో 185 కిలోమీటర్ల మేర ఈ లైన్ డంబ్లింగ్ను చేయనున్నారు ఈ నిర్ణయంతో మంగళూరు పోర్టును సికింద్రాబాద్తో అనుసంధానానికి మార్గం సుగమం కానుంది కర్ణాటకలోని బళ్ళారి ఛత్రదుర్గ ఏపీలోని అనంతపురం మీదుగా డంబ్లింగ్ లైన్ ఉండనుంది ఈ డబ్లింగ్ లైన్తో వాణిజ్య రవాణా మరింతగా పెరగనుంది కేబినెట్ ఆమోదించిన మరో లైన్ కొడెర్మా బర్మకానా డబ్లింగ్ ఇది 133 కిలోమీటర్ల పొడవుతో జార్ఖండ్లోని ప్రధాన బొగ్గు ఉత్పత్తి ప్రాంతం గుండా వెళ్లటమే కాకుండా పాట్నా రాంచీ మధ్య అతి తక్కువ మరింత సమర్థవంతమైన రైలు లింకుగా నిలవబోతోందని మంత్రి వెల్లడించారు दूसरा प्रोजेक्ट है बल्लारी चिकजाजूर ये आंध्र प्रदेश और कर्नाटका प्राइमरीली कर्नाटका में ये प्रोजेक्ट है ये भी बहुत लंबा प्रोजेक्ट है 185 किलोमीटर्स की डबलिंग है ये 3,342 करोड़ रुपीस का प्रोजेक्ट है मैंगलोर पोर्ट जो कि वेस्ट कोस्ट पे साउथ वेस्टर्न एरिया में मैंगलोर पोर्ट इज द मोस्ट इंपॉर्टेंट पोर्ट इट विल बेसिकली कनेक्ट द हिंटरलैंड efficiently with the Mangalore port. Ballari Chikjajur, this means lot of traffic which comes from parts of Andhra all the way up to Secunderabad, Hyderabad, वहाँ से एक वेस्ट कोस्ट पे पोर्ट को कनेक्टिविटी मिलेगी सिकंदराबाद हैदराबाद वगैरह एरिया के लिए केवल एक कृष्णापट्टनम पोर्ट अवेलेबल था अभी तक ये इस लाइन के पूरा होने से मैंगलोर पोर्ट भी अवेलेबल हो जाएगा మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు 50 నిమిషాల పాటు 1-to-1 విచారణ చేపట్టింది నిధుల సమీకరణే కార్పొరేషన్ ఏర్పాటు చేశామని కేసీఆర్ వెల్లడించారు మరిన్ని వివరాలు చూద్దాం కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చివరకు వచ్చింది
115వ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును విచారించింది. ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి కేసీఆర్ హైదరాబాద్లోని బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయానికి వచ్చారు. కేసీఆర్తో పాటు 9 మందిని పోలీసులు లోపలికి అనుమతించారు. ఉదయం 11:30 ప్రారంభమైన కేసీఆర్ విచారణ దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగింది. ప్రాజెక్టు రీఇంజనీరింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వలకు సంబంధించి కేసీఆర్ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు సమాచారం. కాళేశ్వరం రీఇంజనీరింగ్ గురించి కేసీఆర్ వివరించారు. ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా అని కమిషన్ ప్రశ్నించింది. కేబినెట్, ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ బదులిచ్చారు. వ్యాప్కో సిఫారసుల ప్రకారమే నిర్మాణం జరిగిందని, అన్ని అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. అనారోగ్య కారణాల వల్ల తనను 1-to-1 విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని మన్నించి జస్టిస్ పీసీ ఘోష్ ముఖాముఖి విచారించారు. ఆ సమయంలో అక్కడున్న అధికారులను కమిషన్ సభ్యులు బయటకు పంపారు. విచారణ సందర్భంగా కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ 18 ప్రశ్నలు అడిగింది. ఈ క్రమంలో కాళేశ్వరం కార్పొరేషన్ గురించి కమిషన్ ఆరా తీసింది. కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు సాంకేతికపరమైన అంశమన్నారు. నీటి లభ్యత దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వివిధ డాక్యుమెంట్లను, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ బుక్ను, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాపీని కమిషన్కు కేసీఆర్ అందజేశారు. కాగా కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరైన అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రజల ముందు పెడతానని తెలిపారు. 2 రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను బహిర్గతం చేస్తానని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, ఇతర అంశాలపై స్పష్టత ఇస్తానన్నారు. కాళేశ్వరం రీడిజైనింగ్ అంతా తప్పుల తడక అని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. ఈ ఏడాది 2.8 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తితో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఈ ఘనతకు కాళేశ్వరంతో ఏ సంబంధం లేదన్నారు. 2,80,00,000 టన్నులు వరి ఉత్పత్తి అయింది తెలంగాణలో. ఎప్పుడు రికార్డు ఈ ఏడాది. అంటే కాళేశ్వరం పనిచేయనప్పుడు ఇప్పుడు 2,80,00,000. ఇంతకంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ లేదు. వాళ్ళు చెప్తుండ్రు తెలంగాణ నంబర్ 1 అయింది వరి ప్రొడక్షన్లా. అది కేసీఆర్ కాళేశ్వరం వల్ల, ఆ మహత్యం వల్ల నంబర్ 1 అయింది. ఆ మహత్వం నంబర్ 1 కాలేదు. ఆర్థికంగా నంబర్ 0 చేసి అప్పుల పాలు చేసిపోయిండు. అందులో కాళేశ్వరంది ముఖ్యమైన పాత్ర. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కాంపోనెంట్స్ ఉన్నాయని, ఒక్కదాంట్లో చిన్న సమస్య వస్తే ఆ ప్రాజెక్టు మొత్తం వృధా అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ కు మంచి పేరు రావడం ఇష్టం లేక మేడిగడ్డపై కాంగ్రెస్ వాళ్లే కుట్రలు చేసి ఉంటారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 4 ఏళ్లలో పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు నీళ్లందించామని అన్నారు. బ్రహ్మాండంగా తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణం చేసి వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను, హర్యానాను దాటిపోయి తెలంగాణ అనే కరువు పాలిత ప్రాంతాన్ని ఇవాళ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 4 ఏళ్లలో ప్రజాస్వామ్య భారతదేశంలో కట్టినందుకు మీరు నోటీసులు ఇస్తారా? అన్ని చర్చలు కూడా ఇవాళ కమిషన్ ముందు జరుగుతాయి. ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానాలు సమర్థవంతంగా మేము చెప్తాము. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసింది. తర్వాత ప్రాజెక్టు పిల్లర్లు కుంగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై వివాదం చెలరేగింది. తర్వాత కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంపై కమిషన్ ఏర్పాటు చేసి విచారిస్తోంది. కమిషన్ త్వరలోనే తన తుది నివేదిక అందజేస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. ఇది రాజకీయంగా ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రవేశపెట్టేందుకు అనుమతించింది. ఈ నిర్ణయంలో ప్రైవేటు పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ ప్రైమరీ విద్య అందుబాటులోకి రానుంది.
పాఠశాల విద్యాశాఖ రాష్ట్రంలోని 210 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు 5 ఏళ్లు పైబడిన పిల్లలు మాత్రమే 1వ తరగతిలో చేర్చుకుంటున్నాయి. అయితే ప్రైవేటు పాఠశాలలు నర్సరీ నుంచే విద్యను అందిస్తున్నందున తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. ప్రీ ప్రైమరీ తరగతుల్లో ప్రవేశపెట్టాలని ఆకునూరి మురళి నేతృత్వంలో రాష్ట్ర విద్యా కమిషన్ ఇచ్చిన సిఫారసులు అమలు చేయాలని నిర్ణయించింది. ప్రీ ప్రైమరీ విద్యను అందించడం ద్వారా విద్యార్థుల ప్రవేశాలను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలో వేసవి సెలవుల అనంతరం స్కూళ్లకు నూతన విద్యా సంవత్సరం మొదలు కావడంతో ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియడంతో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లు ఇవాళ్టి నుంచి తెరుచుకోనున్నాయి. అటు ప్రాథమిక స్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు నడుస్తాయని విద్యాశాఖ తెలిపింది. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి విద్యాశాఖ ఇప్పటికే బడిబాట కార్యక్రమం చేపట్టింది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు అందజేస్తారు. రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు అధికారులు బడిబాట కార్యక్రమం చేపట్టారు. అయితే కరీంనగర్ జిల్లాలో పాఠశాల విద్యాశాఖ తీసుకున్న చర్యలపై మరిన్ని వివరాలను కరీంనగర్ నుంచి మా ప్రతినిధి హనుమాండ్ల సంపత్ కుమార్ లైవ్ లో అందిస్తారు. సంపత్, చెప్పండి, నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యాశాఖ ఎటువంటి ఏర్పాట్లు చేసిందంటారు? సుజాత, దాదాపు 50 రోజుల వేసవి సెలవుల విరామానంతరము నేటి నుంచి వెళ్ళి ఈ ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల్లో హై స్కూల్ సంబంధించిన పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ఇటు ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, ఐసీఎస్సీ అన్ని కలిపి కూడా దాదాపు 1004 స్కూళ్ళు ఉండగా దాదాపు 1,83,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. దీంట్లో చూసుకుంటే మోడల్ స్కూళ్ళు ప్లస్ కేజీబీవీలు, దాంతోపాటు ఐసీఎస్సీ, సిబిఎస్ఈ సిలబస్ ఉన్న దాదాపు కొన్ని స్కూళ్ళ పాఠశాలలో దాదాపు 30,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ కూడా ఈ నెల జూన్ 2న ప్రారంభం కాగా హై స్కూల్కి సంబంధించి ఏదైతే ఉందో అది నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఈ పాఠశాల సాయంత్రం 4 గంటల 10 నిమిషాల వరకు కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ పాఠశాలకు రావడానికి ఇప్పటికే ఉపాధ్యాయులు వాళ్ళందరూ ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా పాఠశాలను పరిశుభ్రంగా చేయడంతో పాటు పెయింటింగ్స్ వేయడం జరిగింది. ఎక్కడ కూడా విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ప్రభుత్వం ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా విద్యార్థులకు ఏకరూప దుస్తులతో పాటు ఉచిత పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ అందజేయడం జరుగుతుంది. అయితే గతంలో చూసుకుంటే పాఠశాల ప్రారంభమైన తర్వాత ఈ పుస్తకాలు కావచ్చు, స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు అందజేయడం జరిగేది. కానీ అవి చాలా ఆలస్యం కావాలంటే ఈసారి ముందుగానే ఇప్పటికే కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్న దాదాపు 16 మండల ఎంఆర్సీ సెంటర్, మండల రిసోర్స్ సెంటర్లకు ఈ ఏకరూప దుస్తులు కావచ్చు ప్లస్ సంపత్. అలాగే ఇటు కరీంనగర్ జిల్లాలో బడిబాట కార్యక్రమం ఎలా సాగుతోందంటారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను ఆకర్షించడానికి జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. దీంట్లో చూసుకుంటే ప్రతి ఒక్క రోజు కూడా అంటే జూన్ 6న ప్రారంభమైన ఈ కార్యక్రమం జూన్ 19 వరకు కొనసాగుతుంది. 6వ తేదీ నుంచి వెళ్ళి ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేపట్టారు. మొదటి రోజు వచ్చేసి విద్యార్థులకు గ్రామాల్లో తిరుగుతూ కరపత్రాల ద్వారా వారిని అవేర్నెస్ కల్పించి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు మోటివేట్ చేసే విధంగా చేస్తున్నారు. అయితే కరీంనగర్లో చూసుకుంటే కొన్ని చోట్ల ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ద్వారా కూడా సోషల్ మీడియాలో కూడా తమ పాఠశాలకు సంబంధించిన ప్రత్యేకతలు ప్రత్యేక యూనిఫామ్ అటువంటి ఏవైనా కూడా వాళ్ళు అందజేయడం జరుగుతుంది చెప్పి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సంపత్. ఇప్పుడు ప్రకటనలు. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్ కే 6 ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయి బెస్ట్ ఎన్విరాన్మెంట్ అవార్డు దక్కింది. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అందించిన అవార్డును మంత్రి కొండా సురేఖ, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గగులావత్ రవి అందజేశారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 3, రాష్ట్ర స్థాయిలో 8 అవార్డులను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలకు తడి, పొడి, చెత్త వేరు చేయడంతో పాటు పరిసరాలు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రజల సహకారంతో కోరుట్ల పట్టణానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున బెస్ట్ ఎన్విరాన్మెంట్ అవార్డు వచ్చిందన్నారు. పట్టణ ప్రజల కృషితో కోరుట్ల జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. కోరుట్ల పట్టణంలో ఎవ్రీడే డోర్ టు డోర్ కలెక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త తీసుకోవడం జరుగుతుంది. దీనికే ప్రత్యేకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టేసి ప్రతి వార్డులో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మరియు వార్డ్ ఆఫీసర్ తోటి డైలీ అవేర్నెస్ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. దీనిలో భాగంగా తేదీ 5వ తారీఖు నాడు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా కోరుట్ల మున్సిపాలిటీకి బెస్ట్ ఎన్విరాన్మెంట్ అవార్డ్స్ కూడా, బెస్ట్ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే ప్లాస్టిక్ వాడటంలో ప్రతిరోజు మనం పబ్లిక్కి అవేర్నెస్ తీసుకురావడము, ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళకి ఫైన్ చేయడం కూడా జరుగుతుంది. ప్రజలందరూ సపోర్ట్ తోటి ఇవన్నీ కూడా చేస్తున్నాం. తడి, పొడి చెత్త వేరు చేయడం, హానికరమైన చెత్త ఎందులో వేయడం, దానికి సపరేట్గా వేరువేరుగా వేసి మన వాటికి ప్రతిరోజు మార్నింగ్ మన వెహికల్ వస్తుంది పురపాలక సంఘం నుంచి, దాన్ని సెపరేట్గా దానికి వేస్తే మన వార్డు కానీ మన చుట్టుపక్కల ఉండే వాతావరణం కూడా మంచి ఉంటుంది. వర్షాకాలం అందరికీ, ఏరియా వాళ్ళందరికీ శుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా అందరికీ మంచిగా ఉంటుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రంలో 11 ఏళ్లలో సుపరిపాలన అందిందని ములుగు జిల్లా బీజేపీ నేతలు అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పాలన 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంచిర్యాలలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మంచిర్యాల జిల్లా బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, హన్మకొండ జిల్లా బీజేపీ నేత రావు పద్మారెడ్డి, రాష్ట్ర ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కళ్యాణ్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ దేశాన్ని ఆర్థిక రంగంలో ప్రపంచంలో 4వ స్థానంలో నిలబెట్టిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. డాక్టర్ కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందన్నారు. ముఖ్యంగా గిరిజన యూనివర్సిటీకి 900 కోట్లు కూడా కేటాయించి ఈ యూనివర్సిటీ కూడా ప్రారంభమవడం జరిగింది. ఈ యూనివర్సిటీ వల్ల అనేక వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. రామప్ప దేవాలయం 360 కోట్ల రూపాయలు రామప్ప దేవాలయం కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అభివృద్ధి కూడా కేటాయించడం జరిగింది. ఐటీడీఏ నిధులు కూడా ఏటూరు నాగరానికి వచ్చే నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిధులు 0. పర్యాటక అభివృద్ధి, లక్నవరం చెరుకు అభివృద్ధి కావచ్చు, రామప్ప సమ్మక్క సారాలకు 10 కోట్లు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా భోగల జలపాతానికి ఇవాళ అభివృద్ధి, పర్యాటక అభివృద్ధి కూడా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 11 సంవత్సరాల్లో ఏవైతే ఆవిష్కరణలు చేసిందో, ఏవైతే స్కీములు తీసుకొచ్చిందో, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు లక్ష్యంతో ఈ రోజు ఇక్కడ ములుగు జిల్లాలో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు నీతిగా, నిజాయితీగా, అభివృద్ధి లక్ష్యంగా ఇలా ప్రతి ఒక్క దాని రంగాన్ని, ఇలా మహిళల విషయంలో కానీ, రక్షణ రంగం విషయంలో కానీ, రైల్వేస్, రోడ్వేస్, ఇట్లా విద్య, వైద్యము, ఆరోగ్యము, అన్ని రంగాల్లో ప్రతి దగ్గర కూడా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి వాకిటి శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారి సొంత నియోజకవర్గం మక్తల్కు వెళ్లారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్, భగత్ సింగ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం నూతన మంత్రికి స్థానిక నేతలు, ప్రజలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దూరదర్శన్తో శ్రీహరి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని చేరువ చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మంత్రిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను మరింత అభివృద్ధి చేసుకుంటామన్నారు.
కౌన్సిలర్ స్థాయికి నుంచి వచ్చి మొన్న పార్టీ బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నన్ను మంత్రి మండలిలో తీసుకున్నందుకు మా మక్తల్ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తల తరఫున హృదయపూర్వకంగా అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముక్తకంఠంగా ఉమ్మడి పాలమూరు జిల్లాల నుండి ఎమ్మెల్యేలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మా శ్రీహరన్నకు మంత్రి పదవి ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని బహిర్గతంగా చెప్పిన సందర్భాన్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో ఈ ప్రాంత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నా వంతుగా పరిపూర్ణంగా కృషి చేస్తానని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. అక్క జాబ్ దొరికింది. అరే వా కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆకు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. నిన్ను ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు పునఃస్వాగతం. అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల 25న నిర్వహించిన సివిల్స్ పరీక్షకు దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. అయితే ఈ పరీక్షలో 14,000కు పైగా అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించారు. కాగా ఈ ఫలితాలను 15 రోజుల్లోనే విడుదల చేశారు. మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నెంబర్లతో ప్రత్యేక జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులు, కట్ ఆఫ్ మార్కులు, ఆన్సర్ కీలను మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక అప్లోడ్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను సైతం యూపీఎస్సీ విడుదల చేసింది. ఐఎఫ్ఎస్ మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన వారి జాబితాను వేరేగా విడుదల చేసింది. 3,000 రూపాయలకు పైగా చేసే యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీలు విధించాలని ప్రభుత్వం యోచిస్తోందంటూ వచ్చిన వార్తలపై కేంద్రం స్పందించింది. ప్రస్తుతానికి కేంద్రం అలాంటి చర్యలు తీసుకోవట్లేదని తెలిపింది. మీడియాలో వచ్చిన వార్తలను ఊహాగానాలే అంటూ కొట్టేసింది. ఇలాంటి వార్తలపై ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించింది. ముడి పొద్దుతిరుగుడు, సోయాబీన్, పామాయిల్ సహా ముడి వంట నూనెలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం 20% నుంచి 10%కి తగ్గించింది. దీని ఫలితంగా ముడి, శుద్ధి చేసిన వంట నూనెల మధ్య దిగుమతి సుంకం వ్యత్యాసం 8.75% నుంచి 19.25%కి పెరిగింది. వినియోగదారులకు ఉపశమనం కలిగించడం, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో సహాయపడడం, ఎడిబుల్ ఆయిల్ ధర, రిటైల్ ధరలను తగ్గించడం లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. తగ్గిన సుంకం దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని తెలిపారు. తగ్గించిన సుంకం పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని సూచించింది. మరోసారి ఉగ్ర దాడులతో రెచ్చగొట్టేందుకు చూస్తే పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి మరీ దాడులు చేస్తామని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. యూరప్ పర్యటనలో భాగంగా బ్రసెల్స్లో ఉగ్రవాదంపై భారత్ వైఖరిని స్పష్టం చేశారు. ఏప్రిల్లో చేసినటువంటి అమానవీయ దాడులు చేస్తుంటే ఖచ్చితంగా తమ నుంచి ప్రతిఘటన బలంగా ఉంటుందనేదే తాము సందేశం ఇచ్చామన్నారు. తమ ప్రతిఘటన ఉగ్రవాద సంస్థలు, వాటి లీడర్లపై ఉంటుందని తెలిపారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ లోపల తలదాచుకుని ఉంటే అక్కడకు వెళ్లి మరీ దాడి చేస్తామని జయశంకర్ తేల్చి చెప్పారు. పాకిస్తాన్లో ఉగ్రవాదం అనేది ఒక దేశ విధానంగా మారిందని, ఆ దేశం ఇంత దిగజారటమే సమస్య అని ఆయన వివరించారు. పాకిస్తాన్ను ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద వ్యతిరేక కమిటీ వైస్ చైర్మన్గా నియమించడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. ఇస్లామాబాద్లో 2016లో జరిగిన సార్క్ ఇంటీరియర్ మినిస్టర్స్ సమావేశంలో ఉగ్రవాదాన్ని స్వతంత్ర పోరాటంగా చూపించడానికి పాక్ ప్రయత్నించిందన్నారు. ఉగ్రవాదులు మరొకరి స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని అనుకోవటమే తప్పని అప్పుడే స్పష్టం చేశారని సింగ్ తెలిపారు. డెహ్రాడూన్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన భారత్, పాక్ 2 దేశాలకు ఒకేసారి స్వతంత్రం వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి తల్లిగా భారత్ పేరు తెచ్చుకుందన్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం అంతర్జాతీయ ఉగ్రవాదానికి జాతి పితగా మారిందని విమర్శించారు.
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా నలుగురిని రోదసిలోకి తీసుకువెళ్లేందుకు ఉద్దేశించిన యాక్సియం 4 మిషన్ మరోసారి వాయిదా పడింది. మే 29నే జరగాల్సిన ఈ ప్రయోగం మంగళవారానికి వాయిదా పడింది. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ ఉన్న ప్రాంతంలో ప్రతికూల వాతావరణం కారణంగా దానిని బుధవారం సాయంత్రానికి వాయిదా వేశారు. అయితే తాజాగా నింగిలోకి వెళ్లాల్సిన ఫాల్కన్ 9 రాకెట్లో ద్రవ ఆక్సిజన్ లీక్ అవుతున్న కారణంగా ప్రయోగం మరోసారి వాయిదా పడినట్లు ఎక్స్లో స్పేస్ ఎక్స్ తెలిపింది. ప్రయోగానికి ముందు బూస్టర్ దశ పనితీరును పరిశీలిస్తూ ఉండగా లీకేజీని గుర్తించినట్లు తెలిపింది. మరమ్మతులకు సమయం పడుతుందని త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామని పేర్కొంది. అమెరికా చైనా టారిఫ్ల యుద్ధానికి తెరపడింది. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. చైనాతో వాణిజ్య ఒప్పందం దాదాపు ఖాయమైందని యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చైనాతో డీల్ పూర్తయిందని, ఇక కేవలం ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ తాను సంతకాలు పెట్టాలంతే అని స్పష్టం చేశారు. పూర్తి మ్యాగ్నెట్లు, ఇతర ఖనిజాలను చైనా తమకు ముందుగా సప్లై చేస్తుందని చెప్పారు. యుఎస్లోని కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకోవడానికి చైనా విద్యార్థులకు పర్మిషన్లు ఇవ్వడం తదితర ఒప్పందాన్ని తాము పూర్తి చేస్తామన్నారు. అలాగే యుఎస్కు 55%, చైనాకు 10% టారిఫ్స్ పడతాయని, రెండు దేశాల మధ్య సంబంధం అద్భుతంగా ఉందన్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. రబాడా ఆన్సన్ ధాటికి మొదట ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 212 పరుగులకి ఆలౌట్ అయింది. వెబ్స్టర్, స్మిత్ హాఫ్ సెంచరీలతో రాణించారు. బ్యాట్తో దక్షిణాఫ్రికా మరింతగా తడబడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. బౌమా, బెండింగ్హామ్ క్రీజులో ఉన్నారు. స్టార్క్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాను తక్కువ స్కోర్కే ఆలౌట్ చేసిన దక్షిణాఫ్రికా తొలి రోజున నిరాశగానే ముగించింది. బ్యాట్తో ఆ జట్టు కంగారూల కంటే ఎక్కువగా తడబడింది. ఓపెనర్లిద్దరినీ అవుట్ చేయడం ద్వారా దక్షిణాఫ్రికాను స్టార్కు గట్టి దెబ్బతీశాడు. తొలి ఓవర్లోనే ఓ చక్కని ఇన్ స్వింగింగ్ డెలివరీతో మార్క్రమ్ను బౌల్ చేసిన అతడు కాసేపటి తర్వాత మరో ఓపెనర్ రికిల్టన్ను వెనక్కి పంపాడు. అవుట్ స్వింగర్ను ఆడబోయిన రికిల్టన్ ఎడ్జ్తో తొలి స్లిప్లో కవాజాకు క్యాచ్ ఇచ్చాడు. ఇక ముల్డర్ను, కమిన్స్, స్టబ్స్ను హేజిల్వుడ్ అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి కూరుకుపోయింది. కెప్టెన్ బౌమా, బెండింగ్హామ్ మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు. పశ్చిమ హైదరాబాద్లో రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మియాపూర్, హైదర్నగర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. తెల్లవారుజామున కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్, శేరిలింగంపల్లి, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, ఆల్విన్ కాలనీ, హైదర్నగర్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో తెల్లవారుజామున 4 గంటల నుండి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ నాలాల్లో చెత్త పేరుకుపోవడంతో వర్షపు నీరు రోడ్లపై, ఇళ్లలోకి చేరింది. ఆల్విన్ కాలనీ డివిజన్లో ఎల్లమ్మబండ, సిక్కుబస్తీ, మాదాపూర్లోని దుర్గం చెరువు, అయ్యప్ప సొసైటీ ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు వల్ల ప్రజలు ఇబ్బందులు తప్పలేదు. చాలా చోట్ల రహదారులు నీట మునిగాయి. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఉత్తర కోస్తాంధ్ర సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు సూచించింది. ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, మెదక్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు. గడ్డం వివేక్ కార్మిక, మైనింగ్ శాఖలు, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖలు, అడ్లూరు లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు. 2 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. జార్ఖండ్, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లోని 938 గ్రామాలకు కనెక్టివిటీ. మంగళూరు పోర్టును సికింద్రాబాద్తో అనుసంధానానికి మార్గం సుగమం. ముగిసిన వేసవి సెలవులు, నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం. అమెరికా చైనా టారిఫ్ల యుద్ధానికి తెర. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగిందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. WTC ఫైనల్ టెస్ట్ మ్యాచ్లో తొలి రోజు బౌలర్ల ఆధిపత్యం. తొలి ఇన్నింగ్స్లో 212 పరుగులకే ఆసీస్ ఆలౌట్. 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు పడతాయన్న వాతావరణ కేంద్రం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.